హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. బాలుని నిందించిన శృతి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సురేంద్ర మీనాని బాలుని ఇద్దరిని కలిపి మీకు అంతలాగా డబ్బులు అవసరం ఉండి ఉంటే ఇలా దొంగతనాలు చేయకుండా రోడ్డు మీద అడుక్కు తిని బతకచ్చు కదా అని అంటాడు. అప్పుడు బాలుకి చాలా కోపం వచ్చి సురేంద్రని కొడతాడు. అప్పుడే శృతి వచ్చి, బాలు ఎంత ధైర్యం ఉంటే మా డాడీనే కొడతావా అని అంటుంది. అప్పుడు బాలు, ముందు మీ డాడీ ఏమన్నారో తెలుసుకో అని అంటాడు. అప్పుడు శృతి, మా డాడీ ఏం చేశారు అని అంటుంది. అప్పుడు బాలు మీనా మీద దొంగతనం చేసింది అని నింద వేశారు. పైగా మమ్మల్ని రోడ్డు మీద అడుక్కు తినమన్నారు. అందుకే నాకు కోపం వచ్చి కొట్టాను అని అంటాడు. అప్పుడు శృతి, ఏంటి డాడీ, బాలు చెప్పింది నిజమేనా? నిజంగానే మీనాని మీరు దొంగ అని అన్నారా అని అంటుంది. అప్పుడు శోభన, అది కాదు శృతి, ఈ మీనా నిజంగానే నీ చైన్ని నీ రూమ్ కి వచ్చి మరీ దొంగతనం చేయాలనుకుంది. అందుకే మీ నాన్న అలా అన్నారు. ఊరికే ఎందుకు ఆ మీనా మీద దొంగ అని నింద వేస్తారు అని అంటుంది. అప్పుడు శృతి, ఇక చాలా ఆపండి మమ్మీ, మీనా అలాంటిది కాదు. మీనా అస్సలు దొంగతనం చేయదు. మీనా ఎలాంటిదో నాకు బాగా తెలుసు. మీరే పొరబడి ఉంటారు. మీనాని దొంగ అని అన్నందుకు, అందరి ముందు అవమానించినందుకు సారీ చెప్పండి. బాలు, నువ్వు కూడా మా డాడీని అందరి ముందు కొట్టినందుకు సారీ చెప్పాలి అని అంటుంది. అప్పుడు బాలు, నేనా? వీడికా? అస్సలు సారీ చెప్పను అని అంటాడు. అప్పుడు శృతి, మా డాడీ ఇప్పుడు మీనాకి సారీ చెప్తారు కదా, నువ్వు కూడా మా డాడీని కొట్టినందుకు అందరి ముందు సారీ చెప్పాలి బాలు, లేకపోతే ఈ గొడవ చాలా దూరం వెళ్తుంది అని అంటుంది. శృతి పెట్టుకునేలాంటి గోల్డ్ టోన్డ్ డోమ్ షేప్డ్ జుమ్కాస్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. ఇదంతా చూసి ప్రభావతి శృతి ఎక్కడ ఇంట్లో నుంచి కోపంతో వెళ్ళిపోతుందేమోనని భయం వేసి, ఏంట్రా నీ ఆవేశంతో ఇలా ఎందుకని గొడవలు చేస్తున్నావు అని అంటుంది. అప్పుడు బాలు, ఇక్కడ ఏం జరుగుతుందో నీ కళ్ళతో ఇందాక నుంచి చూస్తున్నావు కదమ్మా, అయినా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటాడు. అప్పుడు సత్యం, నువ్వేమీ మాట్లాడకుండా కాసేపు మౌనంగా ఉండు ప్రభా అని అంటాడు. అప్పుడు ప్రభావతి, అదేంటండి, మన బాలు కళ్ళ ముందు అన్నయ్య గారిని అలా కొడితే మీరు కూడా ఆపకుండా అలా మౌనంగా ఉన్నారేంటి? అన్నయ్య గారు, బాలు కొట్టినందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను, క్షమించండి అని అంటుంది. అప్పుడు సత్యం, బాలు ఎలాంటి తప్పు చేయలేదు, మనం ఎవ్వరికి క్షమాపణ చెప్పాల్సినంత అవసరం లేదు అని అంటాడు. అప్పుడు శోభన, ఇదే తనకి మంచి అవకాశమని, ఇలాంటి ఆవేశపరుడు ఉన్న ఇంటికి నా కూతురిని కోడలుగా ఎలా పంపించాలో నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి మనుషులు ఉన్న ఇంట్లో నా కూతురు క్షేమంగా ఉంటుందన్న నమ్మకం నాకు అస్సలు లేదు. శృతి, నువ్వు అల్లుడు గారిని తీసుకొని మన ఇంటికి వచ్చాయి అని అంటుంది. అప్పుడు శృతి, ఏం మాట్లాడుతున్నావు మామ్, నేను రవిని తీసుకొని మన ఇంటికి వచ్చేయడమేంటి అని అంటుంది. అప్పుడు శోభన, నువ్వే చూసావు కదా ఈ బాలు ఎంత ఆవేశంగా మీ నాన్నని ఎలా కొట్టాడో, ఈ ఫంక్షన్ లో అందరి ముందు మీ నాన్నకి ఎంత ఘోరంగా అవమానించేశారో అని అంటుంది. అప్పుడు శృతి, మీనాని మీరు దొంగ అని అంటే మరి బాలుకి కోపం రాదా అమ్మా అని అంటుంది. అప్పుడు శోభన, నువ్వు కూడా ఏంటి శృతి, ఆ బాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు? చూడు, మీ డాడీని చూడు, నీ గురించి ఆలోచిస్తూ ఆ బాలుని ఒక్క మాట కూడా అనకుండా ఎలా మౌనంగా ఉన్నారు అని అంటుంది. అప్పుడు బాలు, మా దగ్గర మీ దగ్గరున్నంత డబ్బు లేకపోవచ్చు, మీకున్నంత స్థాయి మాకు లేకపోవచ్చు, కానీ మీ దగ్గర లేనంత సంస్కారం మా దగ్గర ఉంది అని అంటాడు. అప్పుడు సురేంద్ర, అవునవును, సంస్కారం గురించి నువ్వు నీ కుటుంబమే చెప్పాలి అని అంటాడు. అలా కావాలని గొడవని చాలా పెద్దది చేస్తూ ఉంటాడు. బాలు ఇంకాస్త ఆవేశపడిపోతూ ఉంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.